అస్మద్గురుభ్యో నమః. శ్రీరామచంద్రమూర్తి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సుందరకాండలో ఒక చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. ఏ పని తలపెట్టినా కూడా అందులో విజయం సాధించేటటువంటి అద్భుతమైన శ్లోకం. అలాగే సుందరకాండలో ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు మనలో ఉన్నటువంటి పాపాలన్నీ పోయే శ్లోకం ఒకటి. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి యొక్క దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఆయన చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి, ఎందుకంటే శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు అంటే రామాయణాన్ని ప్రచారం చేసి సర్వకాల సర్వావస్థలందు రామ ధ్యానంతో గడిపినటువంటి మహా పుణ్య గురువులు, పూజ్య గురువులు. ప్రతిరోజు పొద్దున్నే లేచి తలుచుకోవాల్సినటువంటి గురువులలో శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు ఒకరు. ఆయన చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు. సుందరకాండలో మనకి మొట్టమొదటి శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని కనుక చదివినట్లయితే సర్వకాల సర్వావస్థలో ఏ అయినా కూడా జయం కలగాలి అంటే, ఆ పని అవ్వాలి అంటే, మనకి అవ్వని పని కూడా, అంటే ఉద్యోగం రావాలన్నా, జీవితంలో స్థిరపడాలి అన్నా, ఒక కార్య సాధన అవ్వాలి అన్నా, ఎప్పటికీ అవ్వవు అనుకున్న పనులు అవ్వాలి అన్నా ఆ శ్లోకం చాలా ఉత్కృష్టమైనటువంటి శ్లోకం. అలాగే రెండవ శ్లోకం ఏంటంటే, మనలో ఉన్నటువంటి పాపాలు సమూలంగా నాశనం అయిపోతాయి. ఆ శ్లోకాన్ని స్పర్శించినట్టుగా స్పర్శించాలి. అలాగే ఎలాగంటే తప్పులు లేకుండా ఎవరైతే ఉచ్చారణ చేస్తారో, స్పర్శించడం అంటే ఏంటి, సర్వకాల సర్వావస్థలైందో ఆ శ్లోకం మనలో ఇమిడిపోవాలన్నమాట. ఎవరైతే ఆ శ్లోకాన్ని తప్పులు లేకుండా చదవవలసిన రీతిలో ఎవరైతే జపిస్తూ ఉంటారో అప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి పాపాలన్నీ నశించిపోతాయి. ఆ అద్భుతమైనటువంటి రెండు శ్లోకాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. మొట్టమొదటి శ్లోకం సుందరకాండలో మొదటి సర్గలోదే. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పథి. ఎప్పుడైనా సరే అనుష్టుప్ ఛందస్సులో ఉంటుంది ఈ రామాయణం అంతా కూడా ఈ శ్లోకం. అందుకని 8వ అక్షరం దగ్గర ఆపుకోవాలి, అందులో అనుమానం లేదు. ఇక రెండవ శ్లోకం దుష్కరం. జాగ్రత్తగా వినండి ఈ శ్లోకం. కొంచెం షకారము రకారము ఎక్కువగా వస్తూ ఉంటాయి. పట్టు ఇవ్వదు, కానీ పట్టు ఇచ్చిందా పాపాలన్నీ పూర్తిగా నశించిపోతాయి. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ. మళ్ళీ ఇంకొకసారి. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ. దుష్కరమైన సాటిలేని కార్యాన్ని సాధింపాలని అనుకున్న హనుమంతుడు తన మెడను శిరస్సును నిటారుగా నిలిపి వృషభేంద్రుని వలె ప్రకాశించుచుండెను. ఒక్కసారి ఆంజనేయ స్వామిని కనుక తలుచుకుని అలాగో పర్వతం నుంచి ఎగురుతున్నారు కదా, అలా ఎగిరారు స్వామి. కాబట్టి ఈ శ్లోకాన్ని ఎవరైతే నిత్యము పారాయణం చేస్తారో, దాంట్లో రకారం ఎక్కువ సార్లు వచ్చింది కదా, అది అసలైన విషయం. రా అంటే అగ్నిబీజం, మనలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడా దహించి వేస్తుంది. అందుకే రామనామానికి అంతటి పవర్ఫుల్ నామం అనమాట రామనామం అంటే. రా అనేది అగ్నిబీజం. అలాగే ఈ శ్లోకాన్ని ఎవరైతే నిరంతరము పట్టుకుంటారో వాళ్ళలో ఏ పాపము ఉండదు, వారు అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరుతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి యొక్క దివ్య పాదపద్మాలకు మరొకసారి నమస్కారం చేసుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.